హలో, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ప్రజెంట్గా మధురైలో ఉన్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని హోటల్లో చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది టైం. దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అంటే కొడైకెనాల్. అవును, మేము కొడైకెనాల్కి వెళ్తున్నాం. ఇప్పుడు అదంతా ఘాట్ రోడ్. దారిలో ఇదొక వ్యూ పాయింట్ ఉందని చెప్పి ఆపాడు. ఒక వినాయకుడు టెంపుల్ కూడా ఉంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వ్యూ చూద్దామని వెళ్తున్నాము. వ్యూ చూడాలంటే అక్కడ పైకి ఎక్కి చూడాలి. మంచి వ్యాలీ వ్యూ కనిపిస్తుంది. పైకి మా మమ్మీ డాడీ అయితే ఎక్కలేదు, మేమే ఎక్కాము విత్ కిడ్స్ నలుగురం కలిసి. పైకి ఎక్కడానికి చూడడానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఎక్కడానికి మాత్రం కొంచెం కష్టమైంది. స్టెప్స్ చాలా హైట్ ఉన్నాయి అండ్ చాలా సన్నగా ఉన్నాయి, చాలా నేరో ఉంది విడ్త్ మాత్రం. బట్ స్టిల్ పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే వర్త్. నిజంగా చాలా బాగుండే. మీరే చూడండి, రికార్డ్ కూడా చేశాను నేను. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా వ్యూ కనిపించేలాగా 4 ఫోటోలు దిగేసి కిందికైతే వెళ్ళిపోయినాము. ఇంకా దారిలో లంచ్ చేసేసి హోటల్కి వెళ్ళిపోయాము. చూడ్డానికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ప్లేట్లో, కానీ ఒక్కటి కూడా నేను తినలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. పొడి మాత్రమే తిన్నా, పొడి అండ్ ఘీ పెట్టుకొని తినేసాను. నెక్స్ట్ ఇదైతే మా హోటల్ ఎంట్రన్స్ అయితే ఇట్లుంది. లెఫ్ట్ సైడ్ అంతా కింద పార్కింగ్, చాలా స్పేషియస్ ఉంది అండ్ చాలా మంచిగా ఉంది హోటల్. ఖచ్చితంగా నేను ఈ హోటల్ రికమెండ్ చేస్తాను. ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న రూమ్ కేర్ టేకర్స్ కోసం ఉంది. అన్ని మ్యాక్సిమం వాళ్ళే చూసుకుంటారు. మనం అసలు ఎక్కడ ఇబ్బంది కూడా పడము. వాళ్ళకి కాల్ చేస్తే అన్నీ వచ్చి చూసుకుంటారు. ఈ చిన్న రూమే కేర్ టేకర్స్ది. అండ్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఆ లాస్ట్లో ఆ డెడ్ ఎండ్లో ఉంది మా రూమ్. అంటే 2 BHK విల్లా అనమాట తీసుకున్నాము. అక్కడికి వెళ్ళే దారి పొడవునా మాకు మొత్తం వ్యూనే ఉంటుంది. నిజంగా ఇలాంటివి చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంటుంది. నేనైతే ఈ వీడియో తీసి వాక్ చేస్తున్నంతసేపు నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా వెకేషన్స్కి వస్తే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. సీరియస్లీ ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఇది కాదు మన విల్లా, ఆ లాస్ట్లో డెడ్ ఎండ్లో ఉంటుంది. అదిగోండి అక్కడ మా వాళ్ళు కనిపిస్తున్నారు, మా చెల్లె అండ్ మా ఆయన కనిపిస్తున్నారు చూడండి. ఇంకా నడుచుకుంటూ వెళ్తే యాక్చువల్గా నేను ఇది లైవే రికార్డ్ చేశాను, కానీ ఆ పైకి ఆ కొండలన్నీ ఎక్కేసరికి నాకు ఆయాసం వచ్చిన వాయిస్ బాగాలేదని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఇట్లనే ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఆ డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా సెల్లార్ లాగా ఒక బిల్డింగ్, అదే మా విల్లా. ఇంకా ఇది మా హస్బెండ్, మీ అందరికీ తెలుసు, మా పాప. అండ్ అక్కడ జుట్టు ఒకటే కనిపించింది చూడండి, అది మా చెల్లి. ఇంకా పైన చూడండి, హలో మా బుడ్డది అండ్ మా సంతు. ఇంకా లోపలికి వెళ్దామా విల్లా, అది మా మెయిన్ డోర్. స్టెప్స్ దిగి వెళ్ళాలి. అండ్ ఆబ్వియస్లీ హిల్ స్టేషన్కి వస్తే మంచి వ్యూ అంటే గ్రీనరీ ఉంటుంది, కానీ హోటల్స్లో అది మెయింటైన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. బట్ ఈ విల్లాకి వస్తే ఎక్కడ చూసినా ప్లాన్సే పెట్టారు. నిజంగా చాలా మంచి మెయింటైన్ చేశారు. చిన్న చిన్న పాట్స్, పెద్ద పెద్ద పాట్స్, ఎక్కడ చూసినా ప్లాన్సే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. అండ్ విల్లా విషయానికి వస్తే ఇదే మా మెయిన్ డోర్. ఇట్లా లోపలికి వెళ్తే రైట్ సైడ్ లివింగ్ స్పేస్ ఇచ్చారు మా మమ్మీ అండ్ డాడీ. లెఫ్ట్ సైడ్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా ఇచ్చారు. కిచెన్ ఏరియాలో కుకింగ్ అయితే నాట్ అలౌడ్. ఓవెన్ ఇచ్చారు అండ్ కెటిల్ ఇచ్చారు. అంతకు మించి అంటే వాటర్ వేడి చేసుకోవడం, ఏదన్నా ఫుడ్ వేడి చేసుకోవడం తప్ప వేరే ఏమైతే చేసుకోవద్దని అన్నారు. ఏదున్నా కేర్ టేకర్సే చేసిస్తారు మీకు నచ్చినట్టు అని చెప్పారు. బట్ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇంకా లివింగ్ స్పేస్ నుంచి బయటికి ఒక బాల్కనీ ఉంది. అక్కడ నుంచి కూడా చాలా మంచి వ్యూ ఉంటుంది. పైనకి స్టెప్స్ ఉన్నాయి, కానీ అక్కడ పెద్దగా ఏం లేదు. హలో క్యూటులు. అండ్ ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందంటే, నాకు ఇలాంటిది ఒక డ్రీమ్ ఉంటుండే. ఇట్లా ఓపెన్ చేయగానే మంచి వ్యూ కనిపించాలి అని చెప్పేసి. ఫైనల్గా మనం అట్లాంటి ప్లేసెస్లో ఇల్లు అయితే కట్టుకోలేము, ఆబ్వియస్లీ పాసిబుల్ నాకైతే కాదు. కాబట్టి స్టే మాత్రం మంచి హోటల్లో తీసుకున్నా. ఇంతకీ బెడ్రూమ్స్ ఎక్కడ అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, చూపిస్తా. ఇందాక ఒక సిలిండర్ అదేంటో చూపిస్తా అని అన్నాను కదా, దాని మధ్యలో నుంచి స్టెప్స్ ఉన్నాయి. కిందకి వెళ్తే బెడ్రూమ్స్ ఉంటాయి. అది సెల్లార్ అనాలా గ్రౌండ్ ఫ్లోర్ అనాలా నాకు తెలీదు. ఒక సైడ్ నుంచి అది సెల్లార్, ఒక సైడ్ నుంచి అది గ్రౌండ్ ఫ్లోర్. సో తెలీదు నాకు. ఇదేదో కాంజూరింగ్ మూవీ చూసినట్టుంది. ఈ స్ట్రైట్గా ఉన్న రూమ్లో ఏమున్నాయో తెలీదు, లాకేస్ ఉంది, ఓపెన్ చేయమంటే కూడా చేయలేదు. అండ్ బెడ్రూమ్స్ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉన్నాయి. ఈ రూమ్లోకి వచ్చి చూస్తే చాలా స్పేషియస్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ చాలా స్పేషియస్ ఉన్నాయి. మంచి కింగ్ సైజ్ బెడ్, కూర్చోడానికి చైర్స్, కౌచ్ అండ్ షెల్ఫ్స్, కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్, టవల్స్ ఆరేసుకోవడానికి మనకి ఎక్కడ ఇబ్బంది అయితే కలగదు.
అండ్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా సేమ్ పైన ఉన్నట్టే మనకి మంచి వ్యూ, సేమ్ బాల్కనీ వ్యూ ఉంటుంది. నిజంగా అంటే ఈ వ్యూ చూసుకుంటూ ఉండిపోవచ్చు. ఈ హోటల్లో ఏ కార్నర్ చూసినా వ్యూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రూమ్ చూసేద్దాము. ఇక్కడ ఇది అంటే నిజంగా చాలా బాగుంది, ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. కబోర్డ్స్ ఇచ్చారు, ఇదైతే వాష్రూమ్, అక్కడ ఒక సేఫ్టీ లాకర్ ఇచ్చారు. మనం హ్యాపీగా కంఫర్టబుల్గా అయితే ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్కి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ కింగ్ సైజ్ బెడ్ అండ్ చాలా స్పేషియస్, కబోర్డ్స్ ఇచ్చారు, ఇందులో కూడా లాకర్ ఇచ్చారు. అండ్ ఒక కౌచ్ ఒక్కటి డిఫరెన్స్, అంటే ఆ రూమ్కి ఈ రూమ్కి. ఈ వాష్రూమ్ అదిగోండి అక్కడ మనమే. ఇందులో ఈ బెడ్రూమ్ నుంచి కూడా సేమ్ బాల్కనీ వ్యూ ఉంటుంది మనకి. నేను ఇది చాలా ట్రై చేసా, ఓపెన్ అవ్వలేదు, కొంచెం స్టక్ అయి ఉంది. ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు. ఎట్టకేలకు లాస్ట్గా సక్సెస్ అయితే అయినా ఓపెన్ అయింది. చూస్తే సేమ్ వ్యూ ఉంటుంది. అండ్ ఆ బాల్కనీ డోర్, ఈ బాల్కనీ డోర్ పక్క పక్కనే ఉంటాయి మనకి. ఇదేమో ఆ బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్. మనకి బాన్ఫైర్ యాక్సెస్ కూడా ఇచ్చారు, కానీ మేము పెట్టుకోలేదు అనుకోండి. బట్ స్టిల్ అంటే మంచిగా ఫ్రెండ్స్తో వచ్చి పెట్టుకోవాలి. వింటర్లో మాత్రం మంచిగా యూజ్ అవుతుంది, అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, మనకు ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. ఇదేం ప్రమోషన్ కాదండి, కానీ ఖచ్చితంగా ఈ హోటల్ అయితే నేను రికమెండ్ చేస్తాను. నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. నేను, మీరు నమ్ముతారో లేదో, ఆన్లైన్లో చూడగానే 2 minutesలో పేమెంట్ చేసేసి బుక్ చేసేసిన. ఏవి రివ్యూస్ కూడా చూడకుండా బుక్ చేసిన. నేను బుక్ చేశాక మాత్రం చాలా టెన్షన్ పడ్డా, అసలు ఎట్లుంటుందో ఏమో, చిన్న పిల్లలు ఉన్నారు, అంటే కంఫర్టబుల్ ఉంటుందా ఉండదా, రివ్యూస్ కూడా చూడలేదు అని చెప్పి బుక్ చేశాక చూసా బాగుంది, కానీ ఇక్కడికి వచ్చే వరకు టెన్షనే ఉండే నాకు. ఎక్కడ 100% దొరకదు, బట్ వచ్చాక మేమైతే సాటిస్ఫైడ్. అంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.